సార్, దుబాయ్ ఎయిర్పోర్ట్ ని మూసేయడం జరిగింది సార్. అంటే విపరీతంగా ఇరాన్ దాడులు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. సో గతంలో కూడా ఎప్పటి నుంచో ఈ గల్ఫ్ దేశాల మీద చేస్తున్న ఈ దాడులకు గాను ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసేయాల్సి అయితే వచ్చేసింది. ఎప్పుడు రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ ఈ విధంగా బోసిపోవడం అయితే చూస్తున్నాం. మరి దుబాయ్ ఇప్పటి వరకు యుద్ధంలో ఏ స్థాయిలో నష్టపోయింది, ఎంతవరకు ఆస్తి నష్టం కావచ్చు, ఇవన్నీ కూడా రావడం జరిగింది. మరి దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ప్రజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది సార్? దుబాయ్ ఎయిర్పోర్ట్ మరోసారి క్లోజ్ చేశారు. యాక్చువల్ గా ఏంటంటే బిగినింగ్ లో కూడా క్లోజ్ చేశారు దుబాయ్ ఎయిర్పోర్ట్ ని. కాకపోతే మళ్ళీ కొంత పార్షియల్ గా ఓపెన్ చేశారు. ఎందుకంటే చాలా మంది దుబాయ్ నుంచి బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. టూరిస్టులు చాలా మంది ఇరుక్కున్నారు అక్కడ. కొంతమంది ఏమో పక్క దేశాలకు వెళ్ళి ప్రత్యేక ఫ్లైట్లు పట్టుకుని డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది అక్కడే ఇరుక్కుపోయారు. వీళ్ళందరినీ తీసుకురావడానికి ఇండియా కూడా చాలా ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మళ్ళీ ఒకసారి ఇరాన్ మిసైల్స్ తో అటాక్ చేసింది. యాక్చువల్ గా దుబాయ్ అనేది యుఏఈలో పార్ట్ అన్నమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం 7 ఉంటాయి. దుబాయ్, తర్వాత అబుదాబి, షార్జా ఇలాంటివి మొత్తం 7 ఉంటాయి. అందులో దుబాయ్ కూడా ఒకటి. సో యుఏఈ మీద ఇప్పటి వరకు దాదాపు 1800 మిసైల్స్ అండ్ డ్రోన్స్ ని, అంటే మిసైల్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్యాలిస్టిక్ మిసైల్స్, 2 క్రూయిజ్ మిసైల్స్. అవి కాకుండా డ్రోన్స్. దుబాయ్ లో ఇప్పటి వరకు 298 బాలిస్టిక్ మిసైల్స్, 15 క్రూయిజ్ మిసైల్స్, 1606 డ్రోన్స్. ఇంత దుబాయ్ అంటే యుఏఈ మీదనే ఇంత ఫోకస్ చేసింది అనమాట. ఎందుకు యుఏఈ మీద ఇంత ఇరాన్ ఫోకస్ చేస్తుంది? మొత్తం గల్ఫ్ దేశాల మీద 2500 వరకు మిసైల్స్ అండ్ డ్రోన్స్ ని ఇరాన్ ఇప్పటి వరకు ఈ 16 రోజుల యుద్ధంలో ప్రయోగించింది. అందులో యుఏఈ మీదనే మేజర్ గా మనకి ప్రయోగించినట్టు కనబడుతుంది. ఎందుకంటే యుఏఈ అనేది ఫైనాన్స్, వరల్డ్ లోనే ఫైనాన్షియల్ అండ్ లాజిస్టికల్ హబ్ గా మనం చెప్తున్నాం. అందులో దుబాయ్ వెరీ ఇంపార్టెంట్. దుబాయ్ లో మనకి దుబాయ్ ఎకనామీలో తీసుకుంటే ట్రేడ్ అనేది 28% ఉంటుంది దుబాయ్ లో. దుబాయ్ లో ఆయిల్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఆయిల్ మొత్తం జీడిపిలో ఓన్లీ 1 నుంచి 2% మాత్రమే ఆయిల్ ఉంటది. ఆయిల్ కాని సెక్టర్లే దుబాయ్ లో ప్రధానంగా ఉంటాయి. అందులో ట్రేడ్ 28% ఉంటుంది. లాజిస్టిక్స్ 12 నుంచి 14% ఉంటుంది. తర్వాత ఫైనాన్స్ సెక్టర్ 11 నుంచి 12% ఉంటుంది. రియల్ ఎస్టేట్ 3 నుంచి 5% ఉంటుంది. టూరిజం 10 నుంచి 12% ఉంటుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీ 8 to 9% ఉంటుంది. ఆయిల్ 1 to 2% ఉంటుంది. ఇది దుబాయ్ యొక్క ఎకనామిక్ స్ట్రక్చర్ అనమాట. జీడిపిలో దుబాయ్కి ఉండే పర్సంటేజ్ ఈ సెక్టర్స్ ఉంటాయి. సో ఈ సెక్టర్స్ ని దెబ్బతీయడం అనేది ఇరాన్ టార్గెట్. ఇరాన్ టార్గెట్ ఏంటంటే గల్ఫ్ దేశాలు, జీసీసీలో మనకి యుఏఈ, సౌదీ అరేబియా, ఖతారు, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఈ 6 కలిసి జీసీసీ అంటారు. అంటే గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ దేశాలు. ఇందులో కూడా ప్రధానంగా ఏంటంటే ఆయిల్ లో తీసుకుంటే ఓన్లీ 4 దేశాలు మాత్రమే పవర్ఫుల్ అనమాట ఆయిల్లో. అందులో సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్. ఖతార్ నుంచే 20%, మొత్తం ప్రపంచంలో 20% ఎల్ఎన్జి గ్యాస్ ఖతార్ నుంచే ఉత్పత్తి అవుతుంది. సో ఇరాన్ కి ఉన్న ప్లాన్ ఏంటంటే, ఇరాన్ కన్వెన్షనల్ వార్ఫేర్ లో అమెరికాను కానీ ఇజ్రాయెల్ ని కానీ ఎప్పటికీ జయించే శక్తి లేదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఆటం బాంబు లేదు, ఇరాన్ దగ్గర పవర్ఫుల్ వార్షిప్స్ లేవు, ఇరాన్ దగ్గర పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ లేదు. అన్ని కూడా ఓల్డ్ ఉన్నాయి. డ్రోన్స్ మాత్రమే ఇరాన్ యొక్క బలము. డిఫెన్స్ సిస్టమ్స్ అసలు ఇరాన్ దగ్గర లేదు, పవర్ఫుల్ లేవు. ఇప్పుడు పాత S-300 రష్యా, మనం వాడేదే S-400 వాడాం మొన్న. ఇరాన్ అంతకు ముందు పాత వాడుతుంది. ఎందుకంటే ఇరాన్ మీద ఆంక్షల వల్ల ఇరాన్ డెవలప్ చేసుకోలేకపోయింది. అందుకని ఇరాన్ క్లియర్ గా తెలుసు, కన్వెన్షనల్ వార్ఫేర్ లో, అంటే ఎయిర్ ఫోర్స్ వార్ఫేర్ లో కానీ, సీ వార్ఫేర్ లో కానీ, నావల్ వార్ఫేర్ లో కానీ, లేకపోతే ల్యాండ్ దీంట్లో కానీ ఇరాన్ అనేది అమెరికాకు మ్యాచ్ కాదు. కాబట్టి ఇరాన్ ప్లాన్ ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్ చేయాలి. అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే గెరిల్లా వార్ఫేర్ లాంటిది. అంటే బలమైన శత్రువుతో బలహీనమైన వ్యక్తి పోరాడేదాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అని చెప్తారు. సో ఇరాన్ కూడా తన బలాలేంటి, బలహీనతలేంటి గుర్తించి ఇరాన్ ఏం చేస్తుందంటే, చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల్లో అమెరికా బేసెస్ ఉన్నాయి. మొత్తం గల్ఫ్ దేశాల్లో 19 చోట్ల అమెరికా బేసెస్ ఉన్నాయి. మొత్తం మిడిల్ ఈస్ట్ లో, మధ్యప్రాచ్యం అంటారు కదా, మిడిల్ ఈస్ట్ లో 27 చోట్ల అమెరికా బేసెస్ ఉన్నాయి. వీటిని దెబ్బ కొట్టడం ఒక టార్గెట్. రెండోది, ఈ ఎకనామిక్ స్ట్రక్చర్ ని, గల్ఫ్ దేశాల ఎకనామిక్ బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని కానీ మనం దెబ్బ కొడితే
వీళ్ళందరూ కూడా అమెరికా మీద ఇజ్రాయెల్ మీద ప్రెజర్ చేస్తారు. అట్లాగే ఈ ఏరియాలో ఉండే ఈ 19 బేస్ల్ని ఖాళీ చేయించగలిగితే ఫ్యూచర్ లో మనకి అమెరికా థ్రెట్ అనేది ఉండదు అనేది ఇరాన్ ప్లాన్. అట్లాగే యుద్ధం మన టర్మ్స్ లో ఆపాలి. ఇప్పుడు యుద్ధం ఆపడానికి ఇద్దరు కూడా సుముఖంగానే ఉండొచ్చు, ట్రంప్ కానీ ఇరాన్ కానీ. ఎవరి టర్మ్స్ లో యుద్ధం ఆపాలనేది వెరీ ఇంపార్టెంట్. అమెరికా టర్మ్స్ లో యుద్ధం ఆపితే మళ్ళీ వాళ్ళు ఇంకొక 6 నెలలకి అటాక్ చేస్తారు. ఎందుకంటే 8 నెలలకు ముందు అమెరికాతో చర్చలు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ ఇజ్రాయెల్ ఫస్ట్ అటాక్ చేసింది, మళ్ళీ అమెరికా అటాక్ చేసింది. మళ్ళీ 8 నెలల తర్వాత అమెరికాతో చర్చలు జెనీవాలో జరుగుతున్న సమయంలోనే అమెరికా ఇజ్రాయెల్ కలిసి అటాక్ చేశాయి. కాబట్టి చర్చలు జరుగుతుంటే కూడా అటాక్ చేస్తుందంటే మళ్ళీ ఇప్పుడు మనం అమెరికాకి లొంగిపోయి యుద్ధం ఆపేస్తే మళ్ళీ జరుగుతుంది కదా, మళ్ళీ ఒక 6 నెలల్లో మళ్ళీ అటాక్ చేస్తారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనేది ఇరాన్ కున్న ప్లాన్ అన్నమాట. అందుకనే ఇరాన్ ఏం చేస్తుందంటే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థని నడుము విరగొట్టాలి అనేది ఇరాన్ ప్లాన్. సో గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా యుఏఈలో ఫైనాన్షియల్ హబ్, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ఏవియేషన్ సెక్టరు, ఇవన్నీ చేయాలి. ఇమేజ్ ని దెబ్బ కొట్టాలి. సేఫ్ హెవెన్ అనే కాన్సెప్ట్ ని దెబ్బ కొడితే ఇప్పుడు పెట్టుబడులు రావు, ఉన్న పెట్టుబడులు వెళ్ళిపోతాయి. రియల్ ఎస్టేట్ కానీ, ఏవియేషన్ రంగం కానీ, లాజిస్టిక్స్ కానీ, ఫైనాన్షియల్ హబ్ కానీ ఇవన్నీ కూలిపోతాయి అనేది ఇరాన్ కి ఉండే ఒక స్ట్రాటజీ. అందుకని యుఏఈని టార్గెట్ చేస్తుంది. దీనివల్ల ఇప్పుడు ఏమైందంటే దుబాయ్ లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఒకటి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, DXB అంటారు. 2 అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, DWC అంటారు. ఇప్పుడు DXB మీద అటాక్ చేసింది. దాంతో దుబాయ్ ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేసేసింది. దుబాయ్ నుంచి ఆపరేట్ అయ్యే ఎమిరేట్స్ కానీ, లేకపోతే ఇతిహాద్ ఎయిర్వేస్ కానీ, ఫ్లై దుబాయ్ కానీ, ఎయిర్ అరేబియా కానీ ఇవన్నీ కూడా ఫ్లైట్ని క్యాన్సిల్ చేశాయి. అట్లాగే ఇండియా నుంచి ఇండిగో మొత్తం 97 ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసింది. ఎయిర్ ఇండియా మాత్రం కొన్ని ఫ్లైట్స్ ని నడుపుతుంది. ఎయిర్ ఇండియా అంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మొత్తం మిడిల్ ఈస్ట్ కి 80 ఫ్లైట్లను మేము నడుపుతున్నామని చెప్పింది. అయితే ఇంకా కూడా చాలా ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ అయినాయి. ఏదేమైనా దుబాయ్ లో ఉండే 2 ఎయిర్పోర్ట్లలో ఒకటైతే కంప్లీట్ క్లోజ్ చేశారు. ఇంకొక ఎయిర్పోర్ట్ అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ నుంచి కొంత నామినల్ గా మాత్రమే ఆపరేట్ అవుతున్నాయి. సో ఓవరాల్ గా చాలా మంది, నిన్న కూడా నాకు తెలిసిన వాళ్ళు ఒకరు హైదరాబాద్ కి వచ్చారు దుబాయ్ నుంచి. వచ్చిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేశారు యాక్చువల్ వాళ్ళు. సో మేము ముందుగా రావడం మంచిదైందని చెప్తున్నారు. ఈ రకంగా ఓవరాల్ గా దుబాయ్ ఎకనామీని బాగా బలంగా దెబ్బకొట్టినట్టుగా ఇరాన్ ఇప్పటికే అర్థమవుతుంది. ఎందుకంటే ఓవరాల్ గా గల్ఫ్ దేశాల మీద 2500 మిసైల్స్ వేస్తే ఒక దుబాయ్ మీద, అంటే దుబాయ్ అంటే యుఏఈ మీద మాత్రమే 1800 బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, లేకపోతే క్రూయిజ్ మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, షాహద్ డ్రోన్స్ అంటారు. ఈ షాహద్ డ్రోన్స్ కూడా ఎక్కువగా వాడింది. దీంట్లో 90% యుఏఈ దుబాయ్ లో ఉండే డిఫెన్స్ సిస్టమ్స్ కొట్టగలిగాయి. కానీ అక్కడ ఏంటంటే అక్కడ కూడా ఇరాన్ ఏమో ఒక డ్రోన్ కి 17 లక్షలే ఖర్చు ఇరాన్కి. కానీ దాన్ని కొట్టడానికి ప్యాట్రియాట్ డిఫెన్స్ కానీ, థర్డ్ డిఫెన్స్ కానీ ఇవి ఉంటాయి. వీటికి దాదాపు 33 కోట్ల నుంచి 35 కోట్ల వరకు ఒక్క డ్రోన్ ని కొడితే వాళ్ళకి 33 కోట్లు ఖర్చు అవుతుంది. ఇరాన్ ఖర్చు అయ్యేదేమో 17 లక్షలు. అందుకనే ఇప్పటికే అమెరికా మీద పర్ డేకి 2 బిలియన్లు వేసుకున్నా కూడా దాదాపు 30 బిలియన్లు ఇప్పటికే అమెరికా మీద పడింది అనమాట. ఇప్పుడు దుబాయ్ ఎకనామీని కూడా ధ్వంసం చేసి దుబాయ్ లో పనిచేసే వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేస్తే మిగతా గల్ఫ్ పాపులేషన్ అంతా కూడా చాలా తక్కువ అనమాట. ఎక్కువగా బయట నుంచి వెళ్లే వాళ్ళే అక్కడ ఎక్కువ ఉంటారు. కాబట్టి వీటిని బలహీనపరిచేయాలి. ఎందుకంటే వీళ్ళు బలంగా ఉండి అమెరికాతో కొమ్మక్కై పెట్రోల్ డాలర్లు సంపాదించి వీళ్ళ అమెరికాకి హెల్ప్ చేయడం ద్వారా ఈ బేసుల నుంచే మనల్ని అటాక్ చేస్తున్నారు అనేది ఇరాన్ ఉండే ప్లాన్. సో ఈ నేపథ్యంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోయింది. దుబాయ్ ఎకనామీ కూడా ధ్వంసం అయిపోయింది. చాలా వరకు నష్టాలు అయితే ఉన్నాయి. వాళ్ళ దగ్గర రిజర్వ్ ఫండ్స్ బాగానే ఉండొచ్చు, కానీ ఇమేజ్ దెబ్బతినడం అనేది ప్రధానంగా దుబాయ్కి కానీ ఇతర గల్ఫ్ ప్రాంతంలో ఉండే దేశాలకు కానీ అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఇరాన్ సక్సెస్ అయిందనేది కూడా మనం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.